నేతి బీరకాయలోని నెయ్యి, అమెరికాలోని ప్రజాస్వామ్యం ఒకటే. మన దేశంలో ఓటు హక్కు తీసుకోవడం వాటిట్లో కొన్ని లోపాలు ఉంటాయి. బట్ ఫైనల్గా ఓటు హక్కు ఎవరికి వాళ్ళు వినియోగించుకుంటారు. కొన్ని దొంగ ఓట్లు ఉండొచ్చు. ఈ లోపాలని మనం సరి చేసుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం. అయినా మన ప్రజాస్వామ్యాన్ని గురించి కారుకోతలు కూసేవాళ్ళు ఉన్నారు. కానీ అమెరికాకి సంబంధించి తాజాగా మనకి ఓటర్ ఐడి కార్డు తీసుకుని వెళ్ళినా దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ కావాలి. ఆధార్ కార్డు లేకపోతే ఇంకొకటి 7 రకాలైనటువంటి అప్పుడు కానీ రానివారు. కానీ అమెరికాలో ఎన్నికల కంట తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది. ఇఫ్ యూ నాట్ సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అండ్ వీ కెన్ నాట్ ఎక్వైర్ యువర్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఫ్రమ్ ద ఆరిజోనా మోటార్ వెహికల్ డివిజన్ ఆఫ్ ద స్టేట్ వైడ్ ఓటర్ రిజిస్ట్రేషన్ database, you will receive a federal only ballot which has only federal races and no state, country or local races or initiatives or referendums. ఇది ఓటు హక్కుకు సంబంధించి అమెరికా ఇస్తున్నటువంటి లెక్క ఇది. దీని మీద ఎలన్ మాస్క్ క్వశ్చన్ చేశాడు. అరిజోనా క్లియర్లీ స్టేట్స్ దట్ నో ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫెడరల్ ఎలక్షన్స్. ఫెడరల్ ఎలక్షన్స్కి అసలు ఎన్నికల్లో ప్రూఫే అక్కర్లేదు అంటున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటూ ఎలన్ మాస్క్ నిలదీశాడు.